Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. జనరల్‌గా మనకి వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, ముఖ్యంగా వర్షాకాలం కానీ, చలికాలం కానీ, ఆ టెంపరేచర్స్ తగ్గుతూ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్, దాంతో పాటే జలుబు, దగ్గు ఇట్లాంటివన్నీ గూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. వాతావరణానికి తగినట్టుగా, కాలానికి తగినట్టుగా మనం తీసుకునేటువంటి ఆహారంలో కూడా మార్పులు చేసుకున్నట్టయితే, ఈ జలుబు, దగ్గు వచ్చినప్పుడు వాటి నుంచి కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. అట్లాగే ఎక్కువ సార్లు జలుబు, దగ్గు రాకుండా ఉండేందుకు కంట్రోల్ చేసుకునే అవకాశం గూడా కొంత ఉంటుంది. సో, దీంట్లో ముఖ్యంగా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవడం. ఎప్పుడైనా సరే రెయినీ సీజన్ కానీ, అంటే వర్షాకాలంలో కానీ, వింటర్‌లో కానీ మనకి లిక్విడ్స్ తీసుకోవాలనిపించడం తక్కువుంటుంది. సో, జనరల్‌గానే డీహైడ్రేషన్ కూడా వస్తుంది. ఈ డీహైడ్రేషన్ రావటం వలన కూడా జలుబు ఉన్నప్పుడు ఉండేటువంటి కంజెషన్, అంటే ఆ ఫ్లెమ్ ఎక్కువ రావటం కానీ, లేదా దగ్గు ఉన్నప్పుడు ఈదర్ డ్రై కాఫ్ అంటే పొడి దగ్గు రావటము, లేదా దగ్గుతో పాటు వచ్చేటువంటి ఫ్లెమ్ థిక్‌గా ఉండటం కానీ, ఇటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. సో, డీహైడ్రేషన్‌ని కంట్రోల్ చేసుకోగలిగేలాగా, అంటే డీహైడ్రేషన్ కొంత తగ్గించుకునేలాగా, అట్లాగే జలుబు, దగ్గు వచ్చినప్పుడు గొంతు నొప్పిగా ఉండడం, మంటగా ఉండడము, ఇటువంటి సింప్టమ్స్ నుంచి కొంత రిలీఫ్ రావడానికి కూడా సూప్స్ లాంటి లిక్విడ్స్ మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఎలాంటి సూప్స్ తీసుకోవచ్చు? సూప్స్ అనగానే చాలా వరకు కొని తెచ్చుకోవాలేమో, ఇంట్లో తయారు చేసుకోవడం కష్టమేమో అనుకుంటూ ఉంటారు. అట్లాగే చాలా ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమో, ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటుందేమో అని కూడా అనుకుంటారు. సెకండ్ థింగ్ ఈజ్ ఇంట్లో తయారు చేసుకోవడం కంటే గూడా ప్యాకెట్స్‌లో వచ్చేటువంటి సూప్ పౌడర్స్ లేదా సూప్ మిక్సెస్ తెచ్చుకొని, అది వాటర్‌లో యాడ్ చేసుకొని సూప్ ప్రిపేర్ చేసుకోవడం తేలిక. ఇట్లా రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. బట్ సూప్స్ అనేవి ఎప్పుడూ కూడా ఫ్రెష్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం ఇంట్లోనే తయారు చేసుకున్నట్టయితే గనక, దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ మనకి ఫ్రెష్‌గా అందుతాయి. అట్లాగే తగిన క్వాంటిటీస్‌లో అందుతాయి. అండ్ సెకండ్ థింగ్, ఈ ప్యాకేజ్డ్ సూప్స్ కానీ, బయట నుంచి తెచ్చుకున్నటువంటి సూప్స్‌లో గానీ, మనకి కొన్ని రకాల యాడిటివ్స్, ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఇట్లాంటివి యాడ్ చేయబడి ఉంటాయి. సో, వాటన్నిటిని అవాయిడ్ చేసేందుకు కూడా మనకు అవకాశం ఉంటుంది. సో, ఇంట్లో ఇలా జలుబు, దగ్గు కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల వెజిటబుల్ సూప్స్ చేసుకోవచ్చు. అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళైతే గనక మటన్ సూప్ కానీ, చికెన్ సూప్ కానీ ఇట్లాంటివి కూడా ట్రై చేసుకోవచ్చు. వెజిటబుల్ సూప్స్ విషయానికొస్తే అన్ని రకాల వెజిటబుల్స్‌తోనూ సూప్స్ చేసుకోవచ్చండి. మనకి ఈజీగా, అట్లాగే త్రూ ఔట్ ద ఇయర్ దొరికేటువంటి క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, ఈవెన్ సొరకాయ గానీ, ఇట్లాంటి వాటితో కూడా మనం చక్కటి సూప్స్ చేసుకోవచ్చు. కాలీఫ్లవర్‌తో సూప్ చేసుకోవచ్చు. అండ్ క్యాబేజ్‌తో సూప్ చేయొచ్చు. ఎటువంటి వెజిటబుల్ అయినా సరే, దానికి కొంత ఎక్స్‌ట్రా ఫ్లేవర్ కావాలంటే ఉల్లిపాయ, వెల్లుల్లి లాంటివి కొంత యాడ్ చేసుకోవడము, అట్లాగే కొత్తిమీర, పుదీనా లాంటి హెర్బ్స్ కూడా యాడ్ చేసుకున్నట్టయితే దానికి ఎక్స్‌ట్రా ఫ్లేవర్ వస్తుంది. అలాగే వాటిలో ఉండేటువంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మూలాన కూడా కొంత మనకి ఫ్లెమ్ క్లియర్ అవ్వడము, దగ్గు తగ్గటము, ఆ గొంతు నొప్పి నుంచి కొంత రిలీఫ్ రావడం కూడా జరుగుతాయి. దీంతో పాటు మనం సూప్స్ తయారు చేసుకునేటప్పుడు థిక్‌గా ఉంటే కొంతమందికి నచ్చుతుంది. సూప్స్ చిక్కగా రావటానికి బియ్యపిండి గానీ, కార్న్ ఫ్లోర్ గానీ ఇట్లాంటివి కలుపుతూ ఉంటారు. దాని బదులుగా ఒక చిన్న పీస్ ఆఫ్ పొటాటో లేదా ఆలుగడ్డ వేసుకున్నట్టయితే గనక, ఉడికించేటువంటి వెజిటబుల్స్‌తో పాటుగా ఏ కూరగాయ తీసుకున్నా గానీ, దాంతో పాటు ఒక చిన్న పొటాటో పీస్ వేసి, దాన్ని కూడా వెజిటబుల్స్‌తో పాటు బాయిల్ చేసి, అది గ్రైండ్ చేసినట్టయితే ఆటోమేటిక్‌గా థిక్‌నెస్ అనేది వస్తుంది. అలాగే ఆ పొటాటోలో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ కూడా మనకి తేలిగ్గా అందుతాయి. జలుబు, దగ్గు ఉన్నప్పుడు జనరల్లీ డైజెషన్ గూడా కొంత తక్కువ ఉందనిపిస్తుంది. ఆకలి ఉందనిపించదు. సో, అలాంటప్పుడు ఈ సూప్స్‌లోనే, వెజిటబుల్ సూప్స్‌లోనే కొంత ప్రోటీన్ ఇచ్చేందుకు పనీర్ పీసెస్ కానీ, సోయా పనీర్ పీసెస్ కానీ యాడ్ చేసుకోవచ్చు. చికెన్ తినే వాళ్ళైతే గనక చికెన్ పీసెస్ లేదా షెడెడ్ చికెన్ కూడా, అంటే మిన్స్ చేసినటువంటి చికెన్ కీమా లాంటివి కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు సూప్స్‌లో. అండ్ స్పైసెస్ వలన కూడా కొంత రిలీఫ్ వస్తుంది. మిరియాల పొడి యాడ్ చేసుకోవడము, దాల్చిన చెక్క పొడి యాడ్ చేసుకోవడం కానీ, ఈవెన్ గార్లిక్ పౌడర్ లాంటివి యాడ్ చేసుకోవటం, వెల్లుల్లి పౌడర్ గానీ, లేదంటే వెల్లుల్లి గ్రేట్ చేసింది యాడ్ చేసుకోవటం కానీ, అల్లం లాంటివి యాడ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ జలుబు వలన, దగ్గు వలన ఏదైనా మనకి ముక్కు పట్టేసినట్టు ఉండడము, అంటే ఊపిరాడకపోవటము, ఇట్లాంటి సింప్టమ్స్ ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి రిలీఫ్ వచ్చేందుకు కూడా ఈ స్పైసెస్, హెర్బ్స్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక్కొక్కసారి సూప్స్ తప్ప ఇంకే ఆహారం తినాలనిపించదు కూడా. అలాంటప్పుడు కేవలం వెజిటబుల్స్‌తో చేసినటువంటి సూప్స్ తీసుకున్నట్టయితే తగినంత ఎనర్జీ రాదు. ఎందుకంటే వెజిటబుల్స్‌తో ఎక్కువ మనకి ఎనర్జీ, అంటే క్యాలరీస్ ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ లాంటివి ఉండవు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్‌లో
అవి కూడా ఉండాలి అంటే మనం కొంత థిక్నెస్ కోసం యాడ్ చేసుకునే వాటిల్లోనే కొంత అటుకులు కూడా యాడ్ చేసుకోవటం వలన కొంత అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ వస్తుంది. అట్లాగే ఇందాక అనుకున్నట్టు పొటాటోస్ యాడ్ చేసుకోవటం వలన కూడా కొంత కార్బోహైడ్రేట్ వస్తుంది. ప్రోటీన్ కోసం పన్నీర్ లాంటివి యాడ్ చేసుకోవటము ఆర్ ఎగ్ డ్రాప్లు సూప్ లాంటివి తయారు చేసుకోవడం, అంటే ఎగ్స్తో కూడా సూప్ తయారు చేసుకోవచ్చు. సో అటువంటివి యాడ్ చేసుకోవటం ద్వారా కొంత క్యాలరీస్ వస్తాయి. అండ్ అడిషనల్గా క్యాలరీస్ కోసం మనం కొంత బటర్ యాడ్ చేసుకోవడం కానీ, తక్కువ క్వాంటిటీలో బటర్ కానీ, కొంత అమౌంట్ ఆఫ్ చీజ్ కానీ, ఇటువంటివన్నీ యాడ్ చేసుకున్నట్టయితే సూప్తో పాటు సూప్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఫైబర్ కానీ, వీటన్నిటితో పాటుగా క్యాలరీస్ ఉండేటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కూడా ఈ సూప్స్ నుంచి మనం పొందొచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.